ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఏంటి ఆర్మీ చీఫ్ మునీర్ పారిపోయినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? రైట్ శ్రీదేవి, మొత్తానికి అసీం మునీర్ తో పాటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి చాలా మంది ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తమ కుటుంబాలని విదేశాలకు పంపించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బ్రిటన్ లేదా అమెరికాకి వీళ్ళని పంపించినట్టు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఎవరైతే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి, అంటే ఇప్పటి వరకు కూడా మీరు చెప్పారు అసీం మునీర్ అసలు రూపము, ఆయనకు ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని కూడా ఇప్పటివరకు బయటపెట్టారు. ఎందుకంటే ఈ నెల 17వ తేదీన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, జరిగినటువంటి 5 రోజులకే ఇక్కడ పహల్గామ్ లో ఈ దాడులు జరగడం, సో ఇదంతా కూడా చూసాం. మరి నిన్నటి వరకు కూడా అహంకారపూరితమైనటువంటి మాటలు పాకిస్తాన్ ఏదో చేసేస్తామని చెప్పేసి భయపెట్టేసినటువంటి సిచ్యువేషన్. సో ఏదేదో అంటే రకరకాలైనటువంటి మాటలు ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయన పారిపోయాడు. అంటే ఆయన పారిపోలేదు కానీ ఆయన కుటుంబం పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసీం మునీర్ తో పాటు అసీం మునీర్ సంబంధించి వాళ్ళ మదర్ ఇటీవల చనిపోయారు. ఆయన తండ్రి సయ్యద్ సర్వేర్ మునీర్, అలాగే ఆయన తమ్ముడైనటువంటి సయ్యద్ కాసిం మునీర్ కుటుంబాలు ఇవన్నీ కూడా అమెరికాకి అలాగే బ్రిటన్ కి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఆయన భార్య అయినటువంటి సైదా ఇరుమ్ అసీం ఈమె ఎవరైతే ఉందో ఈమెను కూడా అమెరికా లేదా బ్రిటన్ కి ప్రత్యేక విమానాల్లో పంపించేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఈ అసీం మునీర్ పారిపోయినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఏ క్షణాన పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఆయనే బీరాలు పలికాడు. అంతేకాకుండా శ్వాస అంటే గతంలో అనేక సందర్భాల్లో, అంటే ఈ రోజు పహల్గాంగ్ సంబంధించినటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతే జరిగిందో దాడికి ముందు 5 రోజుల ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా పాకిస్తాన్ హిందువులు ముస్లింలకు వేరువేరుగా ఉండాలి, సో హిందువులు ముస్లింలు ఎప్పటికీ కూడా కలవలేరు, ఇదే మీ పిల్లలకి నూరిపోయింది, అంతేకాకుండా అది అంతర్భాగము, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడిన 5 రోజులకే ఇది జరిగింది. అయితే ఈ రోజు ఈ సిచ్యువేషన్ కి కారణం అక్కడ ఉన్నటువంటి అసీం మునీర్ అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అసీం మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే ఈ ఘటనలు జరిగాయి. అంతేకాకుండా అతని ప్రోత్సాహంతోనే ఈ రోజు ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడి ఈ మారణ హోమానికి పాల్పడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇండియా కన్నెర్ర చేయడంతో, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరిస్తూ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇండియాకి సంబంధించినటువంటి సైనిక సంపత్తి కావచ్చు, అంతేకాకుండా టెక్నాలజీ కావచ్చు ఏదైతే ఉందో దీన్ని చూసి భయపడినటువంటి పాకిస్తాన్, ఎస్పెషల్లీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్ భయంతో తన కుటుంబాన్ని విదేశాలకు పారిపోయేలాగా చేశాడు. ప్రత్యేకమైనటువంటి విమానాల్లో వాళ్ళందరినీ కూడా తరలించేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భయపడి పారిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేటటువంటి భయంతో పాకిస్తాన్ బక్క చిక్కి పోతోంది అనే దానికి ఈ ఘటనలో అంతేకాకుండా కేవలం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు, అంటే పిఎం కావచ్చు, అలాగే డిప్యూటీ పిఎం ఎవరైతే ఉన్నారో నిన్న కూడా ఆయన మాట్లాడాడు. డిప్యూటీ పిఎం నిన్న ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఈ దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులు కాదు, స్వాతంత్ర సమరయోధులు అని చెప్పేసి మాట్లాడారు. ఆయన కూడా ఆయన కుటుంబాన్ని పంపించేసినటువంటి సిచ్యువేషన్ ఉంది విదేశాలకి. అది ఇంకా కూడా అధికారికంగా మనకు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి రావల్పిండి నుంచి ఈ రోజు అసీం మునీర్ కి సంబంధించినటువంటి కుటుంబం పలాయనం చిత్తగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన. కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధాని కానీ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే, ఈ మాస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే, ఊహించిన విధంగా పనిష్మెంట్ ఉంటుంది అనే నేపథ్యంలోనే ఇప్పుడు రీసెంట్ గా ఈ సిచ్యువేషన్ చోటు చేసుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నిన్న కూడా చాలా మంది చెప్పారు, అంటే చనిపోయినటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబ సభ్యులు ఒకటే చెప్పారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చంపొద్దు అని చెప్తే పోయి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి ఉగ్రవాదులు చెప్పారు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అది కూడా వాళ్ళు ఏదో బయటకు వచ్చి ప్లాంట్ గా చెప్పింది కాదు, సంఘటన స్థలం నుంచి ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు. మరి మోడీకి చెప్తే ఖచ్చితంగా మోడీ ఏం చేస్తాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటికే అత్యున్నత స్థాయి చర్యలు కూడా తీసుకుంటున్నారు. కేవలము అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కాదు, భారీ ఎత్తున ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి సైనికులు అందరూ కూడా సెలవులను రద్దు చేశారు. అంతేకాకుండా ఎవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి రమ్మని చెప్పారు. ఆల్మోస్ట్ అన్ని కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఐఏఎఫ్ కి సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, అంతేకాకుండా ఎస్పెషల్లీ ఏదైతే కొన్ని విమానాలకు సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా ఇప్పటికే వినియోగిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకటే మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఈ భయంతోనే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ తో పాటు ఇతర సైనికులకు సంబంధించినటువంటి సైనికాధికారుల కుటుంబాలు
కుటుంబాలు కూడా ఇప్పటికే పారిపోయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ పోస్టుల నుంచి ఇండియాలో ఏం జరుగుతుంది అనేది బైనాక్యులర్ ద్వారా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది స్పైలో చూస్తూ ఉంటారు. మరి చూసేటటువంటి సందర్భంలోనే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేసి వాళ్ళు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ కూడగట్టుకుంటూ ఉన్నటువంటి ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ వాళ్ళు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ వైపు రాఫెల్ యుద్ధ విమానాలు కూడా సన్నద్ధం చేస్తుంది భారత్. ఇంకో పక్క భారత్ ఆపరేషన్ ఆక్రమణ్ అనేటటువంటి పేరుతోటి ఇప్పటికే ఒక డ్రిల్ కూడా స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ సెంట్రల్ సెక్టార్ లో యుద్ధ సన్నద్ధ విన్యాసాలు చేస్తూ ఉండడం ఆ విషయం పాకిస్తాన్ కూడా తెలిసినటువంటి పరిస్థితి. మరోపక్క ఫ్రంట్ లైనర్ ఫైటర్ గా రాఫెల్ జెట్స్ కూడా వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇప్పటికే హర్యానాలో ఉన్నటువంటి అంబాలా అలాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హస్మారాల నుంచి కూడా రాఫెల్ కి సంబంధించిన స్క్వాడ్రన్స్ బయలుదేరారు. మొత్తానికి రంగంలోకి దిగాయి కటింగ్ ఎడ్జింగ్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్. అలాగే ఈస్టర్న్ బేస్ క్యాంప్ నుంచి కూడా మామూలుగా ఈస్టర్న్ బేస్ క్యాంప్ నుంచి ఎప్పుడు కూడా యుద్ధ విమానాలు తరలించారు. అలాంటిది ఈస్టర్న్ బేస్ క్యాంప్ నుంచి కూడా ఈ రోజు యుద్ధ విమానాలు తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎయిర్ టు ఎయిర్ యుద్ధ విమానాలతో ఇప్పటికే ట్రయల్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కీలకంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది భారత్ కి. సో అది కీలకం కాబోతోంది. దాన్ని కూడా ఇప్పటికే వినియోగిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి తెలుసు. సో పాకిస్తాన్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత తమ కుటుంబాలకు ఏం జరుగుతుందని ముందు వాళ్ళ కుటుంబాలను కాపాడుకునే దిశగా వాళ్ళందరూ కూడా విదేశాలకు తరలించినట్టు తెలుస్తోంది శ్రీదేవి. అయితే రాజు ఒక్కటేంటంటే ఈ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి కూడా ఒకటే వినిపిస్తున్న పదం ఏంటంటే మునీర్ వ్యాఖ్యలు చేసిన 3-4 డేస్ తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగింది. కానీ ఇంటెలిజెన్స్ ఎందుకు అలర్ట్ చేయలేకపోయింది, కేంద్రం దీనిపైన ఎందుకు పకడ్బందీగా ప్లాన్ చేయలేకపోయింది అనే ప్రశ్న చాలా ఉత్పన్నమవుతుంది. 4 రోజుల నుంచి ఇదే ప్రశ్న చాలా వినిపిస్తుంది. బట్ ఎందుకు కేంద్రం దీనిపైన అంత సీరియస్ గా తీసుకోలేదు మునీర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల? నిజంగా అప్పుడే కనుక ఒకవేళ యాక్షన్ తీసుకుని ఉంటే ఈ రోజు పహల్గామ్ లో ఈ దాడి జరిగి ఉండేది కాదు కదా, ఇంతమంది ప్రాణాలు పోయి ఉండేవి కాదు కదా. అంటే మునీర్ ఒకటే కాదు శ్రీదేవి, ఇక్కడ చాలా మంది కూడా పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఇటీవల ఏం మాట్లాడారో మనం చూసాం. ఆయన నాకు తెలిసి ఇది జైష్ అహ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద లీడర్. ఆయన ఏం మాట్లాడారు, మీరు కానీ భారతదేశం కానీ పాకిస్తాన్కి సింధు జలాలు కానీ ఆపేస్తే మేము మీ శ్వాసను ఆపేస్తాం, సింధులో నీళ్లు పారకపోతే మీ రక్తాన్ని పారిస్తామని చెప్పారు. సో అదంతా కూడా వాళ్ళు అక్కడ కారుకూతలు కూస్తూ ఉంటారు. సో వాటన్నింటి కూడా ఎప్పుడు పెద్దగా ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కారుకూతలు కూస్తూ ఉంటారు, వాళ్ళకి అంత సీన్ లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఇది అంతా కూడా వాళ్ళు సైనిక దుస్తుల్లో వచ్చారు. చూడాల్సిన విషయం ఏంటంటే సైనిక దుస్తుల్లో వచ్చారు నెంబర్ 1. నెంబర్ 2 అక్కడ చొరబడడానికి వీలు లేనటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆ లోయ ఏదైతే ఉందో ఇప్పుడు పెహల్గామ్తో 5 కిలోమీటర్ లోయ ఏదైతే ఉందో అక్కడ ఎస్పెషల్లీ మోటార్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పచ్చదనం కావచ్చు, మినీ స్విట్జర్లాండ్ అంటాం కదా. సో ఆ మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి దాని వాతావరణం దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో కాలినడకన లేకపోతే గుర్రాల మీద మాత్రం వెళ్ళాలని చెప్పేసి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని వాళ్ళు ఎంచుకొని ఈ అటాక్ కి అంటే అకస్మాత్తుగా జరిగినటువంటి అటాక్ ఇది. సో అటాక్ జరిగింది కాబట్టి ఇప్పుడు తిప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఎంత లోపం ఉంది, అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఎవరిని బాధ్యులు చేయాలి, అక్కడ ఎందుకని నిఘా వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు, అక్కడ ఉన్నటువంటి ఆర్మూడ్కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఎందుకు అక్కడ ఓన్లీ వీళ్ళు ఎవరైతే వచ్చిన పర్యాటకులు మాత్రం పంపించారు, ఒక్క కానిస్టేబుల్ కూడా అక్కడ లేరు అనేటువంటి విషయాల మీద అయితే ఇప్పటికే ఒక విచారణ కూడా జరిగినటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పటికిప్పుడు బయట పెట్టుకుంటే ఏమవుతుందంటే దేశానికి సంబంధించిన అంతర్గత భద్రత విషయంలో లేనిపోని అవతల వ్యక్తులు అంటే అవతల దేశానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి అలా కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఎదుర్కోవాలనేటటువంటి కోణంలోనే భారత్ ఆలోచిస్తోంది. భారత్ చేస్తున్నటువంటి ఈ విన్యాసాలకే భయపడి పాకిస్తాన్